శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. డిఆర్ఐ హెచ్యు అధికారులు సోదాలు చేసి బంగారాన్ని పట్టుకున్నారు. ఇక దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడి వద్ద 3,500 గ్రాముల 30 బంగారపు బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక బంగారాన్ని విమానాశ్రయంలోని అంతర్జాతీయ ప్యాసింజర్స్ అరైవల్ గేట్ ఏరోబ్రిడ్జ్ వద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందికి అందిస్తుండగా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. అయితే నిందితుడు బంగారాన్ని మొదటగా అంతర్జాతీయ ప్యాసింజర్స్ అరైవల్స్ వద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందికి చేరవేసి కస్టమ్స్ అధికారులను తప్పించుకొని బయట పార్కింగ్ వద్ద వేచి ఉన్న రెండో గ్రౌండ్ సిబ్బందికి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ఆ వ్యక్తి బయట పార్కింగ్ వద్ద బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తికి అందజేస్తాడు. అయితే ఇదంతా ముందుగానే పసిగట్టిన డిఆర్ఐ అధికారులు విమానాశ్రయంలోని పార్కింగ్ వద్ద బంగారాన్ని మార్చుకుంటూ ఉండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ప్యాకింగ్ చేసిన 30 బంగారపు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 3.5 కోట్ల వరకు ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంత తనిఖీ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇలాంటి అనేక బంగార బిస్కెట్లను పట్టుకున్న సందర్భం మనం చూసాము. అంటే అక్కడ సిబ్బంది సహకారం ఉంది అన్న ఒక అంశం ఇక్కడైతే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ సహకారం ఉంది కాబట్టి ఇది దొరకదు అన్న అత్యుత్సాహం ప్రదర్శించిన నేపథ్యంలో అటు సమాచారం అందుకున్న డిఆర్ఐ అధికారులు అటు మాటు వేసి ఎక్స్చేంజ్ చేసుకుంటున్న సందర్భంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న బంగారం విలువ 3.5 కోట్లు ఉంటుందన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరి బంగారాన్ని కొనుగోలు చేశారు, ప్లానింగ్ ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఇది ఒకటే జరిగిందా, గతంలో ఇలాంటివి ఏమన్నా జరిగాయన్న అంశాలకు సంబంధించి కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. చాక్లెట్ రేపర్స్లో దాన్ని క్లియర్ కట్గా ర్యాప్ చేసిన విజువల్స్ని మనం చూస్తున్నాము. కేవలం అక్కడ ఏంటంటే విఐపి ప్యాసింజర్స్కి సంబంధించి ఆ లాంజ్లో దొరకము అన్న అత్యుత్సాహము, దానికి సంబంధించి పక్కా ప్లాన్తో అటు దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఒక భారతీయ ప్రయాణికుడు ఈ దందానంతా కంటిన్యూ చేశారు. 3,500 గ్రాముల 30 బంగారపు బిస్కెట్లు ఉన్నట్లు అధికారులకు ముందే టిప్ అందడంతో పక్క ప్రణాళికతో స్కెచ్ వేసి బంగారం చేతులు మారుతుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏ రేంజ్లో తనిఖీలు ఉంటాయో తెలుసు, కట్టుదిట్టగా భద్రతకు సంబంధించి తెలిసినా కూడా కేవలం అంటే అందులో ఉన్న సిబ్బంది చేతివాటమే వీళ్ళకు ఊతమన్నది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. అంతర్జాతీయ ప్యాసింజర్ అరైవల్ గేట్ ఏరోబ్రిడ్జ్ వద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందికి అందిస్తుండగా డిఆర్ఐ అధికారులు దాన్ని మొదటే గుర్తించారు. అయినా సరే ఎవరి చేతులు మారుతుంది, ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తుంది అన్న అంశానికి సంబంధించి చూసేందుకు చాలా పకడ్బందీగా స్కెచ్ వేసి బంగారం చేతులు మారుతుండగానే అధికారులు పట్టుకున్నారు. ఇక అంతర్జాతీయ ప్యాసింజర్ అరైవల్ వద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందికి చేరవేసి కస్టమ్ అధికారులను తప్పించుకొని బయట పార్కింగ్ వద్ద వేచి ఉన్నారు. అటు రెండో గ్రౌండ్ సిబ్బందికి ఆ పార్సల్ రావాల్సి ఉంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మరి అంతర్జాతీయ ప్యాసింజర్ అరైవల్ దగ్గర చెకింగ్ అనేది తక్కువ ఉంటుందా లేకపోతే ఏంటి అన్న పాయింట్ అయితే ఇక్కడ అర్థం కావాల్సి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ముందే వాళ్లకు లీక్ వెళ్ళడము, ఈ ప్రాసెస్ ప్రకారం వెళ్తే బంగారం ఈజీగా బయటికి వెళ్తుంది అనేది తెలియడంతో చాలా పగడ్బందీగా అయితే ప్లాన్ వేశారు. బట్ అంతకంటే ముందే అధికారులకు సమాచారం అందడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఏకంగా 3.5 కోట్ల వాల్యూ ఉంది బంగారం అన్న విషయం అయితే తెలుస్తుంది. మరి అతడి ద్వారా ఎవరు ఈ బంగారాన్ని ఎక్స్పోర్ట్ చేయించారు, అక్కడ ఎవరి పేరు మీద కొనడం జరిగింది, మరి దొంగ బంగారానికి సంబంధించి ఎవరు తాలూకాగా ఇది అక్కడికి వెళ్ళబోతుంది, ఈ సిబ్బందికి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంత అమౌంట్ చేతులు ముట్టింది అన్న అంశానికి సంబంధించి అయితే పోలీసులు డిఆర్ఐ సిబ్బంది అటు పోలీసులు ఆరా తీస్తున్నారు.